ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రంజాన్ సందర్భంగా కుచ్చేట్ రోడ్లోని ఈద్గా మైదానం వద్ద శనివారం జరిగిన నమాజ్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొని మాట్లాడారు. మైనార్టీల అభివృద్ధి ధ్యేయంగా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు నిరంతరం కృషి చేస్తున్నారని, మైనార్టీల హక్కుల కోసం, వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు అడిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వ పరంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈద్గా అభివృద్ధికి అవసరమైన ప్లాట్ఫామ్ నిర్మాణానికి వ్యక్తిగతంగా 2 లక్షలు విరాళంగా ప్రకటించారు. గతంలో కూడా మసీద్ అభివృద్ధికి ముస్లిం సోదరులు కోరిక మేరకు 7,86,000 రూపాయలు ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదే విధంగా షాదీఖానా ఏర్పాటు, మసీదును పూర్తి చేయడం, ఈద్గా అభివృద్ధి తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా నగరపాలక పంచాయతీ నుండి నిధులు మంజూరు చేపిస్తామని డాక్టర్ లలిత్ సాగర్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా దర్శి ప్రాంతంలో మైనార్టీలకు తగిన గుర్తింపుని ఇచ్చి ఆదరిస్తామని, నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా వారికి ప్రాధాన్యతనిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హామీ ఇచ్చారు. ప్రకటించిన 2 లక్షల రూపాయల విరాళాన్ని అక్కడికక్కడే ముస్లిం పెద్దలకు అందజేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా మైదానం నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్న శుభ సందర్భంగా ముస్లిం పెద్దలు, మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు అందరూ డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ని సత్కరించారు. డాక్టర్ లలిత్ సాగర్ రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా మైదానంలో ముస్లిం పెద్దలను సత్కరించి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు షేక్ మౌలాలి, కౌన్సిలర్లు వలిబాబు, సుబాని, అల్లాబక్షు, టీడీపీ నాయకులు దారం సుబ్బారావు, చిన్న, వాసు, కర్ణ సీను, సానే సుబ్బయ్య, సంగా తిరుపతిరావు, కౌన్సిలర్లు నక్కా రంగా, దత్తాత్రేయ, దినకర్, జనసేన నాయకులు పుప్పాల పాపారావు, చిరంజీవి, చాత్రాసి కొండయ్య, బ్రహ్మయ్య తదితర నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. వేరే ఉద్దేశంతో తన భార్య వైపు చూడరు. రంజాన్ మాసంలో కూడా ముస్లిమాన్ వేరే ఉద్దేశంతో తన భార్య వైపు చూడరు. అటువంటి దోస్తులతో ఇటువంటి మంచి సందేశాన్ని, మంచి జ్ఞానాన్ని, బుద్ధుల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఖురాన్ ద్వారా ఇచ్చారు. ఈ విధమైన ప్రేమ, అభిమానంతో మనం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మనసు కూడా ఇవాళ మీ అందరి మధ్యలో ఈ ప్రార్థనగా హాజరై మీ మధ్య ఈ ప్రార్థన జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇందాక అల్లా పక్షులు చెప్పినట్లు మొదటిగా ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటుకు మా వంతు సాయంగా మేము 2 లక్షలు ప్రకటిస్తూ మిగతా అవసరమైనది కూడా మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా బిల్లు పెట్టి మిగతా అది కూడా కంప్లీట్ చేసే విధంగా మేము కృషి చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే పోయిన సంవత్సరం కూడా అక్సా మసీద్ గురించి 7,86,000 మీకు అందరికీ సాయం చేస్తూ అది కంప్లీట్ చేయడానికి మీకు అందరికీ తోడుగా ఉన్నాం. అదేవిధంగా మీకు ఇంకొకటి కబరిస్తాన్ అడిగారు, దాని గురించి కూడా పరిగణలోకి తీసుకొని కబరిస్తాన్ మీకు అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తామని మాటిస్తున్నాము. ఇంకోటి ఎదురుగా కనిపిస్తున్న షాదీఖానా కూడా కంప్లీట్ అవ్వకుండా అలాగే కొంచెం అరకొరగా మిగిలిపోయింది. అది కూడా వచ్చే సంవత్సరం మీ పండుగ నాటికి కంప్లీట్ చేసే విధంగా చేస్తామని చెప్పి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. రాజకీయంగా కూడా మనమంతా కలిసి ముందుకు పోతాం. ఎవరు తక్కువ ఎక్కువ ఏం లేదు. ఎదురుగా కూర్చోవడం, పక్కన కూర్చోవడం కదా, అందరూ ఒకే చోట కూర్చొని ఉన్నాం. ఈ యొక్క వినతిని తెలియపరిచి దాని గురించి చర్య తీసుకునే విధంగా మా ప్రయత్నం మేము చేస్తామని మీకు అందరికీ మాటిస్తూ మళ్ళీ ఇంకొకసారి ముస్లిం సోదరి మనందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈ స్థలంలో ఈద్గా మైదానం కొరకు సార్ 2 లక్షలు. మీరు ప్రాంతాన్ని రక్షించండి. మీరు మరియు పంచాయతీ తరఫు నుంచి చేస్తున్నామని వాగ్దానం చేసిన కబర్స్థాన్ విషయంలో ప్రధానం చేస్తున్నారు.
వారికి ప్రజలు కూడా ప్రదానం చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు సార్. మనస్సు అంటున్నారు. అదేవిధంగా వారికి బట్టలు ప్రదానం చేస్తున్నారు. కూడా ఉద్యోగానికి బట్టలు బహుమానంగా ఇస్తున్నారు. ధన్యవాదాలు సార్. వారిని కూడా మున్సిపల్ చైర్మన్ గారు సేవలతో సన్మానం చేస్తున్నారు. వ్యవసాయ గారి ఇద్దరికి కూడా అదేవిధంగా చైర్పర్సన్ గారు సన్మానం చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. సన్మానం చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. మీకు చేయడానికి సన్మానం చేస్తున్నారు. సన్మానం చేస్తున్నారు. ధన్యవాదాలు సార్.